ఒకప్పుడు స్టార్ హీరోయిన్ అశ్విని చివరకు అనాథలా కన్నుమూత. ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి, అప్పుడే మీకు కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. 100కు పైగా సినిమాలు, టాలీవుడ్ లో చాలా ఫేమస్. చివరకు అనాథలా మరణించిన అశ్విని దాదాపు 100కు పైగా సినిమాలు చేసిన స్టార్ హీరోయిన్ చాలా దీనమైన స్థితిలో మరణించింది. అది కూడా అంత్యక్రియలకు కూడా డబ్బు లేని పరిస్థితిలో. ఇంతకీ ఎవరామె? అభినయం, అందం కలగలిసిన హీరోయిన్ గా అశ్విని తెలుగు సినిమాలతో పాటు పలు భాషా చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. తెలుగు ఇండస్ట్రీలో హోమ్లీ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న ఈమె 1969 జూలై 14న నెల్లూరులో పుట్టింది. అలనాటి మేటి దర్శకురాలు, గాయని అయిన భానుమతి డైరెక్ట్ చేసిన భక్త ధ్రువ మార్కండేయ మూవీలో బాలనటిగా అశ్విని ఎంట్రీ ఇచ్చింది. 1985లో నందమూరి బాలకృష్ణ నటించిన భలే తమ్ముడు మూవీతో హీరోయిన్ గా ప్రవేశించింది. కలియుగ పాండవులు మూవీలో విక్టరీ వెంకటేష్ మేనత్త కూతురిగా నటించింది. తెలుగులో పలు సినిమాలతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో దాదాపు 150 మూవీస్ లో నటించిన అశ్విని దాదాపు 10 ఏళ్ల పాటు ఇండస్ట్రీలోనే ఉంది. నాగార్జున అరణ్యకాండ, సూపర్ స్టార్ కృష్ణ నటించిన కొడుకు దిద్దిన కాపురం, కళ్యాణ చక్రవర్తితో ఇంటి దొంగ, డాక్టర్ రాజశేఖర్ తో అమెరికా అబ్బాయి, రాజేంద్ర ప్రసాద్ తో పెళ్లి చేసి చూడు, పూలరంగడు, స్టేషన్ మాస్టర్, అలాగే చూపులు కలిసిన శుభవేళ, అనాదిగా, ఏడాది వంటి సినిమాల్లో అశ్విని నటించింది. రాజేంద్ర ప్రసాద్ సినిమాల్లో ఈమె ఎక్కువగా నటించింది. లివర్ సంబంధిత వ్యాధితో బాధపడే అశ్విని 1980, 1990 మధ్య కాలంలోనే మూవీస్ లో నటించగలిగింది. చికిత్స కారణంగా చెన్నైలోనే ఉండిపోవడంతో తమిళ నటుడు, దర్శకుడు పార్థిబన్ ఆమెతో ఓ సినిమా చేయించాలని భావించాడు. కానీ ఆ మర్నాడే చెన్నైలోని రామచంద్ర మిషన్ హాస్పిటల్లో 2012 సెప్టెంబర్ 24న కన్నుమూసింది.